1971 పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. భారత సహకారంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ మన దేశానికి మరో కొత్త సమస్య వచ్చి పడింది. యుద్ధ భయంతో, దుర్భర దారిద్ర్యంతో లక్షలాది మంది శరణార్థులు భారత్కు వెల్లువెత్తారు. ఆసరా లేక, ఆశ్రయం లేక, ఆకలి మంటలతో చనిపోతున్నారు. శుష్కించిన దేహంతో ఎముకల గూళ్లుగా మారిన చిట్టి చిన్నారులను చూసిన రవిశంకర్ మనసు వికలమైంది. చారిటీ షో ద్వారా నిధులు పోగు చేసి ఆ అభాగ్యులను ఆదుకోవాలని సంకల్పించారు రవిశంకర్. జార్జ్ హ్యారిసన్, బాబ్ డిలాన్, యహూదీ మెనుయన్ లాంటి దిగ్గజాలు మేమున్నామంటూ ముందుకొచ్చారు. బంగ్లా రాజధాని ఢాకా, అమెరికాలో జరిగిన బంగ్లాదేశ్ కన్సర్ట్ కి అద్భుత స్పందన లభించింది. $1 మిలియన్ విరాళాలు వచ్చిపడ్డాయి. రవిశంకర్ నిర్వహించిన బంగ్లాదేశ్ కచేరీ తరువాతి కాలంలో ప్రపంచమంతటా అనేక చారిటీ షోలకు స్ఫూర్తినిచ్చింది. 1973లో జార్జ్ హ్యారిసన్ తో కలిసి చేసిన శంకర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనే ఆల్బం విడుదలయ్యింది. సంగీత రసజ్ఞులు ఎంతో ఆదరించారు. 1974 అమెరికా, కెనడాల్లో డార్క్ హార్స్ టూర్ పేరిట ప్రోగ్రాంలు ఇస్తున్నారు. అలా అమెరికా యాత్రలో ఉన్నప్పుడే వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందింది. ప్రెసిడెంట్ జెరాల్డ్ ఫోర్డ్ కుటుంబం కోరిక మేరకు రవిశంకర్ వైట్ హౌస్ లో కచేరీ ఇచ్చారు. I felt like it was my duty almost to bring it to the West and make them understand the greatness of our music. నేను సంగీతాన్ని పాశ్చాత్య దేశాలకు విస్తరించడం నా బాధ్యతగా భావించాను. ఎందుకంటే వారు మన సంగీతంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలని అనుకున్నాను. అందుకే నేను 1956లో నా ప్రయాణాన్ని ప్రారంభించి ఐరోపా అంతా ప్రదర్శనలు ఇచ్చాను. 1966లో జార్జిని కలిసిన తర్వాత ఒక్క ఉదుటున మా ప్రయాణం ప్రపంచమంతా పాకింది. అప్పుడు మమ్మల్ని యువతరం అంతా అనుకరించింది. ఓ రకంగా అప్పుడు ఏం జరుగుతుందో నమ్మలేకుండా ఉండేది. వరుస యాత్రలు, విరామం లేని కార్యక్రమాల ఒత్తిడి, దాంతో రవిశంకర్ ఆరోగ్యం దెబ్బతింది. 1974లో అమెరికాలో తొలిసారి గుండెకు శస్త్రచికిత్స జరిగింది. స్వల్ప విరామం. కొద్ది కాలానికి కోలుకొని ప్రేక్షకుల్ని తిరిగి తన స్వరమధురిమల్లో ముంచెత్తారు. దేశ విదేశాల్లో కచేరీలిచ్చారు. మాస్కోలో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్నారు. 1980 జాజ్ ఘుమఘుమలు, సితార్ మల్లెల పరిమళాలతో జాజ్ మైన్ ఆల్బమ్ వచ్చింది. 1981లో న్యూయార్క్ ప్రీమియర్ ఆఫ్ కాన్సర్ట్ ఫర్ సితార్ రవిస్వరాలకు అమెరికా దాసోహమన్నది. 1982 ఢిల్లీ ఏషియన్ గేమ్స్. నాటి ప్రధాని ఇందిరాగాంధీ రవిశంకర్ ను ఏషియాడ్ కి ఆర్టిస్టిక్ డైరెక్టర్ గా పనిచేయాలని స్వయంగా అభ్యర్థించారు. ఇదే ఏడాది రిచర్డ్ అటెన్బరో నిర్మించిన గాంధీ చిత్రానికి రవిశంకర్ సంగీతాన్ని అందించారు. రవిశంకర్ సంగీతం దేశ విదేశాల్లో ప్రేక్షకులను హృదయంగా తాకింది. 1986లో రవిశంకర్ ను భారత ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. 1989 నుంచి జాజ్ మ్యూజికల్ కండక్టర్ జుబిన్ మెహతాతో కలిసి ఐరోపాలో ప్రదర్శనలిచ్చారు. పాశ్చాత్య శ్రోతలను రసవాహినిలో ముంచెత్తారు. 1990 రవిశంకర్ జీవితంలో 70 వసంతాలు. ఈ శుభవేళ లండన్ రాయల్ ఫెస్టివల్ హాల్ కు ఎలిజబెత్ రాణి సమక్షంలో నిత్య వసంత వాద్యంతో ప్రేక్షకుల హృదయ తంత్రులు మీటారు. అది గాయపడిన గుండె అయినా గట్టిదే. భార్య అన్నపూర్ణ అతన్ని విడిచి వెళ్ళింది. తరువాత ఆయన పాశ్చాత్య వనిత స్యూజోన్స్, తమిళ అమ్మాయి తన వీరాభిమాని అయిన సుకన్యలతో లివింగ్ టుగెదర్ తరహాలో కలిసి ఉన్నారు. తరువాత సుకన్యను వివాహం చేసుకున్నారు. సుకన్యతో జన్మించిన అనౌష్కా శంకర్ ఇప్పుడు రవిశంకర్ సితారను భుజానకెత్తుకుంది. 1995 ఆ ఏడు రవిశంకర్ 75వ పడిలో ప్రవేశించారు. ఏప్రిల్లో కుమార్తె అనౌష్క ఢిల్లీలో ఆరంగేట్రం చేసింది. తండ్రి తనయ కలిసి సితార్ డ్యూయట్ గా అనేక కచేరీలిచ్చి స్వరాల విందు చేశారు. రవిశంకర్ కు స్యూ జోన్స్ తో జన్మించిన నోరా జోన్స్ పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూపింది. అనేక గ్రామీ అవార్డులను సాధించింది. అన్నపూర్ణతో జన్మించిన పుత్రుడు శుభో ఈ ప్రపంచంలో లేరు. పుత్రుడిలా చేరదీసిన హ్యారిసన్ కూడా ఈ లోకంలో లేరు. భార్య సుకన్య,
కూతురు అనౌష్కతో కలిసి రవిశంకర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. नहीं है, हमारा संगीत इस इन ए वेरी गुड हेल्दी कंडीशन. ऐसा नहीं, अच्छे अच्छे कलाकार हैं, यंग कलाकार बड़े अच्छे अच्छे सब आ रहे हैं. ప్రస్తుతం మన సంగీతం ఎలా ఉంది అంటే ఆరోగ్యకరంగానే ఉంది. మంచి మంచి యువ కళాకారులు ఈ రంగంలోకి వస్తున్నారు. కాకపోతే కొద్దిగా మన మీడియా రంగమే శాస్త్రీయ సంగీతానికి వ్యతిరేకంగా పయనిస్తోంది. అది నన్ను బాధిస్తోంది. రేడియో, టీవీలో మునిపటిలా కొద్దిగైనా ప్రోత్సాహం లభించినట్లయితే బాగుంటుంది. శాస్త్రీయ సంగీతంపై ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. కళాభిమానులు, రసహృదయులు ఎప్పటికీ దీనిని ఆరాధిస్తూనే ఉంటారు. ఎలాగైతే ఉన్నతమైన సాహిత్యం, షేక్స్పియర్, ఠాగూర్ లాంటి వారి రచనలు ఇష్టపడేవారు ఉంటారో, అలాగే శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టపడేవారు ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితి బాగానే ఉంది, కానీ ఇది ఇంకా బాగా కొనసాగాలి. మీడియా ద్వారా ఇది సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను.